అనంతపురం నగరంలో 1 టౌన్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పలు చోట్ల రైడ్స్ చేశారు. టీవీ టవర్ సమీపంలో పేకాట ఆడుతున్న 19 మంది పేకాట రైళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 39,200 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. నవోదయ కాలనీలోని శ్మశాన వాటిక ప్రాంతంలో సోదాలు నిర్వహించగా గంజాయి విక్రయిస్తున్న 8 మందిని పట్టుకున్నారు. వారి నుంచి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న వారిలో 2 మైనర్లు కాగా 6 మేజర్లు ఉన్నారు. శ్మశాన వాటికలో ఒక 8 మందిని గంజాయి అమ్ముతున్న బ్యాచ్ని మేము మా గ్రామవాడిని ఇన్ఫర్మేషన్ మేరకు అగ్రికల్చర్ ఏడీ గారు, డిప్యూటీ తహసీల్దారు, మేము మా స్టాఫ్తో వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 2 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అమ్ముతున్న వారిలో 2 మైనర్లు ఉన్నారు, 6 మంది మేజర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 2 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా విచారించే దీంట్లో మెయిన్ పఠాన్, జాఫర్ ఖాన్ అనే వ్యక్తి, మహేష్ అనే వ్యక్తి, కార్తిక్ అనే వ్యక్తి, ఈ ముగ్గురు కూడా ఇంతకుముందు కేసుల్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. సేమ్ ఇలాంటి కేసుల్లోనే. కరాది అలియాస్ హరీష్ ఒకరు, అశోక్ ఒకరు, శివాజీ ఒకరు. వీళ్ళందరూ కూడా టీవీ టవర్ దగ్గర ఉండే షికారి కాలనీకి సంబంధించిన వాళ్ళు. ఇంకో 2 మైనర్లు హిందువుల శ్మశాన వాటికలో